దేశంలో కరోనా చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కేంద్రం టెన్షన్ వద్దంటున్న కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలోనే పెరుగుతుంది. కొత్త వేరియంట్లు పంజా విసురుతున్నాయి. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన వారం రోజుల్లోనే 752 కొత్త కోవిడ్ కేసులు రికార్డయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1009కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో 430 కేసులు కేరళలోనే ఉన్నాయి. గత 24 గంటల్లోనే అక్కడ 335 కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్న అంశం. దేశ రాజధాని ఢిల్లీలోనూ కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. క్రియాశీల కేసులు 104కి పెరిగాయి. ఒకే వారంలో ఢిల్లీలో 99 మందికి కోవిడ్ సోకినట్లు అధికారులు గుర్తించారు. మహారాష్ట్రలో 153 కొత్త ఇన్ఫెక్షన్లు నమోదు కాగా సోమవారం నాటికి 209 యాక్టివ్ కరోనా కేసులు చేరుకున్నాయి. అలాగే గుజరాత్ 83, తమిళనాడు 69, కర్ణాటక 47, ఉత్తరప్రదేశ్ 15, పశ్చిమ బెంగాల్ 12, ఆంధ్రప్రదేశ్లో 4 కేసులు రికార్డయ్యాయి. మహారాష్ట్రలోని థానేలో ఒకరు, కర్ణాటకలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా కరోనా సోకిన వారిని విశ్లేషించగా 2 కొత్త వేరియంట్లు NB181 LF7ను కోవిడ్ టాస్క్ ఫోర్స్ ఇన్సాకాగ్ గుర్తించింది. సింగపూర్లో వేలల్లో కొత్త కేసులు రావడానికి ఈ JN1 ఉపరకాలే కారణమని తేలింది. ఈ 2 కొత్త వేరియంట్లు తమ పరిశీలనలో ఉన్నట్లు WHO ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. కరోనా కేసుల పెరుగుదలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే భయపడాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని కేంద్ర ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఇన్ఫెక్షన్ రేటు తక్కువగా ఉందని, ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం చాలా తక్కువగా ఉంటోందని చెప్పింది. వృద్ధులు, గర్భిణీలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇటీవల ఆసియా దేశాలైన హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్తో పాటు చైనాలోనూ కోవిడ్-19 వ్యాప్తి విపరీతంగా ఉంది. వారానికి వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. JN1 ఉపరకాలైన LF7, NB18 వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని సింగపూర్ ఆరోగ్య శాఖ తెలిపింది. జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి, నీరసం వంటి స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయని, బాధితులు 4 రోజుల్లో కోలుకుంటున్నారని వైద్య నిపుణులు వెల్లడించారు. ఇప్పుడు ఇవే వేరియంట్లు భారత్లోకి రావడంతో టెన్షన్ పెరుగుతోంది. అయితే కేంద్రం మాత్రం ఆందోళన వద్దు, అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని చెబుతోంది.